ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరీం 3వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి అని అబ్రాహాముతో మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అబ్రహాముతో నీవు లే అని చెప్పాడు అంటే దేవుడు అబ్రహాము కూర్చున్న చోటను అసహించుకున్నాడు. అక్కడ ఉంటే ఖచ్చితంగా నీవు దీవించబడలేవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదే అంశము 2 రకాలు. ఒకటి ఆత్మానుసారమైనది, మరొకటి శరీరానుసారమైనది. నీవు శరీరానుసారంగా ఏ పరిస్థితుల్లో అయితే కూర్చొని దిగబడిపోయి ఉండి పలానా వాళ్ళతో స్నేహాలు, వారితో సంభాషణలు గంటలు గంటలు కూర్చొని నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావో అది దేవుని చిత్తము కాదు. సమయము దొంగిలించబడ్డం ఎన్నడూ దేవుని చిత్తం కాదు. నీవు దేవుని కోసం ప్రయాసపడాలి. నీకు ఇచ్చిన సమయము బహు విలువైనది. దేవుని కోసం నీవు ఈరోజు ఏం చేస్తావు? బ్రతుకునిచ్చినందుకు, ఆయుష్నిచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి ఏ విధంగా నీవు ఉపయోగపడ్డావు అని ఆలోచిస్తే ఏమీ లేదు. ఖాళీగా కూర్చొని మనుషులు వ్యర్థమైన, అసత్యమైన, అసభ్యకరమైన మాటలను చెప్పుకోవడానికి, వినడానికి అలవాటు పడిపోయి టైం కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు. ఎవరితో మాట్లాడితే నా టైం టేకన్ అయిపోద్దా, ఎవరితో మాట్లాడితే నా టైం స్పెండ్ అయిపోద్దని సరదాలు, సంతోషాలు, కాలక్షేపాలు ఎదుర్కొనే రోజుల్లో ఉన్నాం మనం. అయితే బైబిల్ గ్రంథం దానికి వ్యతిరేకం. ఎవరితో అయినా సరే ఎక్కువ మాట్లాడొద్దని బైబిల్లో ఉంది. అత్యధిక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. నీ సంభాషణ నీ దేవునితో. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా ఇంట్లో ఉండి తలుపులు మూసుకుని ప్రార్థించే ప్రార్థన రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఆ ప్రతిఫలం ఇస్తాడు. అలాగే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, అసభ్యకరమైనవి, అసత్యమైనవి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. ఇప్పుడు నీ మాటలు దేవుడు ఆలకించాలి అంటే ప్రార్థనలో కూర్చోవాలి. నీ మాటలు అబద్ధికుడు అనే సాతానుడు ఆలకించాలి అంటే అరుగుల మీద వ్యర్థమైన మనుషుల దగ్గర నువ్వు కూర్చోవాలి. కానీ ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ప్రార్థన, వాక్యము, పాటలు, ఆరాధనతో నీ యొక్క దినమంతా నువ్వు నిండిపోయి గనక ఉంటే ఆ జీవితం ధన్యకరముగా ఉంటుంది. ధన్యుడవు, ధన్యురాలవు అనిపించుకుంటావు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీవు వ్యర్థమైన చోటు నుంచి లే. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లే అక్కడి నుంచి. వాళ్ళతో ఫ్రెండ్షిప్లు మానేయి. అసహ్యకరమైనవి అన్నీ మానేసి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకుంటే దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.